జై శ్రీరామ్. మన గాడిమగ కోదండరామస్వామి ఆలయంలో ప్రతి శనివారం కూడా స్వామివారికి పూలమాలలో అలంకరణ కార్యక్రమం వారానికి ఒకరు చొప్పుని చేయడం జరుగుతుందండి. మరి ఈ వారం స్వామివారికి అడదాడి గంగాధర్రావు గారు కుటుంబ సభ్యులు స్వామివారికి పూలమాలలు సమర్పించారు. వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా సీతారామ లక్ష్మణ హనుమంతుడు ఆరోగ్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని వారందరికీ కూడా ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అదిగో కౌశల్య రాముడు ఎంత కలకలలాడుతూ ఉన్నాడో చూడండి. జై శ్రీరామ్. అదిగో అందాల జనక మహారాజు కూతురు దశరథ మహారాజు కోడలైనంటి సీతమ్మ తల్లి ఎంత ఆనందం, ఎంత కలకలలాడుతూ ఉన్నదో చూడండి పూలమాలలతో. ఏమి శృంగారము, ఏమి వైభోగం. అబ్బా అబ్బా అబ్బబ్బా. చూడాలంటే గాడిమగలో ఉన్నంటి కోదండ రామచంద్రుడిని చూడాలండి. సీతారామచంద్రులు ఎంత కలకలలాడుతూ ఉన్నారో చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదిగో లక్ష్మణ స్వామి ఎంత కలకలలాడుతూ ఉన్నాడో చూడండి పూలమాలలతో. వైభోగముగా ఎంత అందంగా ఉన్నాడో లక్ష్మణ స్వామి. జై శ్రీరామ్. అదిగో చూడండి గాడిమగలో కొలువై ఉన్నట్టు ఆంజనేయ స్వామి ఎంత రెండు కళ్ళులతోటి దగదగ మెరుపులతో ఎలాగ ఉన్నాడో చూడండి, ఎంత అందంగా ఉన్నాడో. జై హనుమ, జై హనుమ. శ్రీ కోదండరాముడు గాడమ గ్రామంలో సీతారామచంద్రమూర్తి ఆలయం. కోదండరాముడు అయోధ్య రానవనందరమైన రామచంద్రమూర్తి. ఇక్కడ రాముడికి వైభోగంగా తులసాజనాలతోటి స్వామివారి పుష్పమాలతోటి భగవంతుడి గాడిమగంతా కూడా సురక్షణగా ఉండాలనేసి భక్తులందరూ కూడా తెలుసుకుండి ధ్యానాన్ని పాటించుకుంటా సీతారామచంద్రుని రామ మంత్రం, తారక మంత్రం ప్రతి ఒక్కరు కూడా వింటిని శ్రీరామచంద్రమూర్తి అభయాలు ఇచ్చిన రామచంద్రమూర్తి, కోదండరాముడు, అయోధ్య రాముడు, బాలరాముడు, భద్రగిరి వాసుదేవుడైన పరమాత్మ నిలిచి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారంలో ఎవరొకరు వచ్చి స్వామివారికి పుష్పమాలలు తీసుకొచ్చి భగవంతుడి పేరు మీద అర్చన చేసుకున్నట్టుగా కలియుగంలో ఎన్నో కొన్ని బాధలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రామచంద్రమూర్తి అన్నీ కూడా మోస్తూ ఉన్నాడు. పరమాత్ముడు ఎవరికి ఏమి ఇవ్వాలన్నది కూడా ఆయనే సిరి సంపదలతో మహానుభావుడికి మనకు అందిస్తూ ఉంటాడు.